తిరుపతి జిల్లా నాయుడుపేటలో జై భీమ్ నినాదాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అట్టహాసంగా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఆనందోత్సవాలతో ఊరేగింపులు, ర్యాలీలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలతో జరిపారు. ఈ సందర్భంగా టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే విజయశ్రీ ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పగుచ్చాలను సమర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే విజయశ్రీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా కొడలూరు సీఐ కుటుంబ సభ్యులతో కలిసి మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఏప్రిల్ 14 వస్తే ప్రతి సంవత్సరం అందరికీ పండగ వాతావరణం మొదలవుతుంది. అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈ 134వ జయంతి ఇప్పుడు జరుగుతుంది. అయినా కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి వస్తే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం మొదలవుతుంది. అంబేద్కర్ గారి జయంతి చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తారు. అంబేద్కర్ గారు ఎన్నో దేశ విదేశాలు తిరిగి మనందరికీ కూడా రాజ్యాంగం రచించడానికి అధ్యక్షత వహించారు. ఎంతో మంది కమిటీ మెంబర్స్ వేసుకొని మన భారతదేశం కోసం రాజ్యాంగం రచించారు. ఈరోజు మనందరం ఇంకా ఫాలో అవుతున్నామంటే దానికి ఆయన రచించిన రాజ్యాంగం. బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి మంచి చదువుల్లో, మంచి ఉద్యోగాల్లో, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అలాగే అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మానవతావాది. అలాగే ఎంతో మంది బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి రోజునో వర్ధంతి రోజునో గుర్తుపెట్టుకునే వ్యక్తి ఆయన కాదు. ఆయన ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల్లో మనసుల్లో నిలిచిపోయే ఆశా జ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఇప్పటికీ కూడా మనకు రిజర్వేషన్లు వచ్చి ఎంతో మంది మాలాంటి మహిళలు కూడా ఎదుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.